హలో హాయ్ అండి అందరికీ. సంక్రాంతి పండగ అయితే వచ్చేసింది. మేమైతే మా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము. ఇంకా నేనైతే ఊర్లోకి వచ్చేసానండి. ఈ చెరువు చూస్తే నాకు చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయి. ఎందుకంటే నేను చిన్నప్పుడైతే ఈ చెరువు దగ్గరికి వచ్చి బట్టలు వాష్ చేసేదాన్ని. మా అమ్మ వాళ్ళ స్నానాలు చేసేసాను. ఇది అండి కొత్తగా అయితే ఇల్లు కట్టుకున్నారు అమ్మవాళ్ళు. మొన్నే గృహప్రవేశం అయింది ఒక 2 నెలల క్రితం. అప్పుడు కూడా నేను గృహప్రవేశంకి వెళ్ళాను. పండగకి రావడం అయితే ఇదే మా ఫస్ట్ టైము. మా ఫ్యామిలీ అంతా కలిసి పండగకి అయితే వచ్చేసాము. ఇల్లంతా కలకలలాడిపోయిందండి. వెళ్ళినప్పుడు మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. నేనైతే అక్కడి నుంచి రాబుద్ది వేయలేదు. అంత సరదాగా గడిచిపోయింది. ఫ్యామిలీ మొత్తం అక్కడ ఎంజాయ్ చేసాము 3 days కూడా. ఈ డ్రాయింగ్ వచ్చేసి మా తమ్ముడు అయితే వేశాడు. తను ఓన్ డ్రాయింగ్ అండి. తను చాలా బాగా వేస్తాడు డ్రాయింగ్. ఇది నెక్స్ట్ రోజు భోగి రోజు అండి. చూసారా ముగ్గులు అయితే ఎంత బాగున్నాయో. సరదాగా ఈ ముగ్గులు చూసుకొని అలా సరదాగా వీధికి తిరిగి భోగి మంట దగ్గరికి వెళ్ళి అక్కడైతే భోగి మంట వేసినప్పుడు బొట్టు అయితే పెట్టుకుంటారు కదా, పెట్టుకొని వచ్చేసి మేమైతే అమ్మవారిని అయితే ఇలా తీసుకొని వెళ్తామండి చీరలో అన్ని. ఫస్ట్ డే అయితే ఇలా అయితే అయిపోయింది. సెకండ్ సంక్రాంతి వీడియో అయితే మళ్ళీ పెడతాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.